ఏమైంది అన్నగిట్లా అన్నావా? ఉడ్లు పెట్టాలి, ఉడ్లు పెట్టేది ఉన్నది. ఇంకా ఇక్కడనే ఉంటా అంటే పొద్దు పోతుంది, పోవాలి. కానీ ఏమైంది ఇంకా లేట్ చేస్తాను? సర్ది పెట్టినావా? ఏమన్నా సర్ది పెట్టపోయినావు? కూర ఏం లేదు మరి. కూర ఏం లేకపోతే పచ్చడి పెట్టినా మంచిది. లేట్ అవుతుంది ఇప్పటికే. వాళ్ళ సోమవారం అయింది, కొబ్బరికాయలు కొట్టుడు, పూజ చేసుడు అంతా చాలా టైం పట్టింది. కానీ ఎంతైనా దేవుని మొక్కుకోవాలి కదా. దేవుని మొక్కుతేనే మనకు ఆశీర్వాదం ఇస్తాడు. ఏ పనైనా మనకు పూర్తి అవుతుంది. సరే సరే కానీ పెట్టాలి, ఏదో ఒకటి పెట్టాలి. పెట్టి పచ్చడి అయినా మంచిదే, ఏదైనా మంచిదే. పోతే మధ్యాహ్నం పచ్చడితో మంచిగా బుద్ధి అవుతుంది. ఇక అంతే మరి. కూర అన్నప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు గూడెం పోవాలి, కూరగాయలు తేవాలంటే మన వల్ల కాదు. ఇప్పటికే పొద్దు పోతుంది. పెట్టి చెప్పిన పెట్టిగా దా మరి. నన్ను అడిగా పోదాం. పోదప్ప పొద్దు పోతాను మళ్ళా. పోనే దొయ్యల నీళ్ళు ఉంటాయి, దొయ్యల నీళ్ళు ఉంటలేవు. పరిశానం 30 అయింది. నిన్నటి దాకా వర్షం కొట్టింది, ఇప్పుడు వర్షం లేదు, ఏం లేదు. చూడాలి తొందరగా పోయి మరి ఇలా వడ్లు అవుతాయా కావా, రేపు అవుతాయా? మంచిగా పార్టీ ఉంటాను. గుడ్లు పెట్టాలంటే నీళ్ళు కావాలి. ఇలా నీళ్ళు పెట్టాలి. నీళ్ళే సరిపోతాయిలే మా, కానీ అదే పెట్టాలి. రావే పెడదాం. ఈ దొయ్యలనే నీళ్ళు తక్కువ ఉన్నాయి. ఈ దొయ్యలకు నీళ్ళు పెట్టాలి. ఇంకా ఈ దొయ్యల తత్తిమ దొయ్యల మాత్రం మంచిగానే ఉన్నాయిలే. ఈ దొయ్యల ఫుల్లే ఉన్నాయి, ఆ దొయ్యలు ఉన్నాయి, కింద దొయ్యలే ఉన్నాయి. ఈ దొయ్యలనే కొంచెం నీళ్ళు పెట్టాలి. నీళ్ళు పెట్టి ఒడ్లు పెట్టాలి. ఇక డాక్టర్ రమ్మన్నా ఇంకా డాక్టర్ రాలేదు. ఈ దొయ్యాల సరి తొక్కుడు పడలేదు. మళ్ళీ ఒకసారి దొక్కితే జర ఒడ్డు మంచిగా పెట్టేస్తుంది. అరే మాటలోనే వచ్చింది డాక్టరు. వస్తుంది ఎదున్నిస్తా చూడాలి. ఇక ఈ ఒడ్డు పక్క పోతే జర తొక్కుడు పడవే. అది మట్టి ఇద్దామంటే మట్టి వస్తలేదు. ఆ చిన్నది రమ్మన్నా వచ్చింది లేదు. మాట వచ్చింది, మళ్ళీ కూడా వచ్చింది. కొంగలు చూడు ఇట్లా ఆలుతానే అవన్నీ. కొంగలు దున్నుతంటే మట్టి వాసన వచ్చి కొంగలు గుంపులు వచ్చినాయి. వాళ్ళే తింటారు కొంగలు. చిన్న కొట్టు గడ్డి మొక్కలు మొత్తం ఒడ్డు జర అసలే పడలేదు. 2 సార్లు కొడితే కానీ అది ఒడ్డు. మధ్యాహ్నం అయింది, ఆకలి అవుతుందని తిందామని చూసేసరికి అన్నీ చీమలు పట్టేసినాయి. చిన్న
ఇంకో 4 ఒడ్లు ఉన్నాయి. ఇవి పెట్టేది అయిపోతుంది. ఇవాళ మొత్తానికైతే కథం చేయాలి. ఇప్పుడైతే అన్నం తింటున్నాం. మూడు వడ్లు అవుతున్నాయి. అమ్మ ఈ 3 వడ్లు పెడితే పని అయిపోతుంది. ఎండ దుమ్ము కొడుతుంది రాని అమ్మ ఎండకి నా పడేది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జానపదం శ్రీనివాసును. మా ఛానల్ను అందరూ ఆదరించి చూసినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఇదే విధంగా మాకు మంచి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ ముందుకు వస్తున్నాము. మేమైతే పొలం దున్నిచ్చినాము, ఒడ్లు పెట్టినాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలి కాబట్టి పక్కన బెల్ బటన్ నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్?